ట్రంప్ 100% విదేశీ సినిమాలకు అన్నాడు. మనకి ఏం ఊడేది ఏం లేదు. 100% మ్యాక్సిమం 5-6 సినిమాలు మనకి 5 కాదు మ్యాక్సిమం 10 సినిమాలు ఏది అమెరికాలో రిలీజ్ చేశారు. వాటి వల్ల మనకి ఊడేది పోయేది లేదు. ఎందుకంటే ఆ గతంలో అయితే తెలుగు సినిమాలు ఒక అమెరికా అని, ఇవాళ తెలుగు సినిమా జపాన్ ఆడుతుంది, చైనా వెళ్తుంది, సింగపూర్ వెళ్తుంది, 5-6 దేశాలు వెళ్తున్నాయి. కనుక ఈ ట్రంప్ పోతే వాడికే నష్టం తప్పితే మన సినిమా ఫీల్డ్ దీనివల్ల ఏదో దెబ్బతినేది కుంగిపోయేది ఏం లేదు. సంవత్సరంలో 10 సినిమాలు ఏది అమెరికా బిజినెస్ సాగేది 10 సినిమాలకి. అమెరికా బిజినెస్ సాగితే ఇంకో 5-6 దేశాలు కూడా మన బిజినెస్లో ఉన్నాయి. కనుక దానివల్ల ఊడేది లేదు. వాడు క్రాంకీ ఫెలో, ఒక డబుల్ స్టాండర్డ్ ఫెలో, ఎక్సెంట్రిక్ ఫెలో. ట్రంప్ అనేవాడు ఒక ఎక్సెంట్రిక్ డబుల్ స్టాండర్డ్. ఇవాళ అతనికి దేశంలోనే వ్యతిరేకత ఉంది. వాళ్ళ దేశంలోనే వ్యతిరేకిస్తున్నారు. అన్ని అభిశంసన కూడా పెట్టాలని ఆలోచిస్తున్నారు. అతను ఏం మాట్లాడతాడు, అన్ని అబద్ధాలే మాట్లాడతాడు, అన్ని డబుల్ స్టాండర్డ్ మాట్లాడతాడు. అసలు అమెరికా ఎప్పుడు అంతే. అమెరికా అనేది డబుల్ స్టాండర్డ్. దాన్ని ఎప్పుడు ఒక మాట మీద ఉండదు. ఎప్పటికప్పుడు దాని అవసరానికి తగినట్టు మాటలు మారుస్తూ రంగులు మారుస్తూ ఉండే దేశం అది. సో పెద్ద మనకి దానివల్ల ఊడేది లేదు, పోయేది. నీటి నాటి వరి వెంట్రుక కింద అది పోతే పోయింది అనుకోవాల్సి చెప్తే దాని లేదు.